12 దాటింది రాష్ట్రం విడిపోయి. కానీ ఇప్పటికీ అక్షరాలా 42,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎవ్వరికీ చెందకుండా గాల్లోనే ఉన్నాయంటే మీరు నమ్ముతారా? షెడ్యూల్ 9 కింద ఉన్న 91 ఇన్స్టిట్యూషన్స్‌లో 22 పబ్లిక్ యూనిట్స్ ఎవరివి అనే పంచాయతీ ఇంకా తేలలేదు. ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక పక్క హైదరాబాద్ లాంటి మెగా సిటీని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ అప్పు 2026 నాటికి 7,12,000 కోట్లకి వెళ్తుందని అఫీషియల్ లెక్కలు చెప్తుంటే, హైదరాబాద్ ని తన దగ్గరే పెట్టుకున్న తెలంగాణ అప్పు కూడా 5,62,000 కోట్లకి చేరుకుందంట. విడిపోయిన తరువాత లాభపడింది ఎవరు? రెండు రాష్ట్రాలు ఇంతలా అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోయాయి అనే దానికి అసలు రీజన్ తెలుసుకోవాలంటే మనం 2014కి వెళ్లి ఆ అగ్రిమెంట్స్ చూస్తే గానీ అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు రాష్ట్రాలని డివైడ్ చేసిన విధానం దగ్గరే అసలు ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. అసలు బేసిక్ హిస్టరీ తీసుకుంటే తెలంగాణకి సపరేట్ స్టేట్ కావాలనే మూవ్మెంట్ చాలా ఏళ్లుగా నడిచింది. ఆ డిమాండ్ ని బేస్ చేసుకొని 2014లో పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసి రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేశారు. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఈ డివిజన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కరెక్ట్ గా ప్లాన్ చేయకుండా క్లమ్జీగా హ్యాండిల్ చేశారని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇన్నేళ్ల తరువాత ఈ ఆస్తుల పంపకాలు, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ ఇంకా పెండింగ్ లో ఉండటం చూస్తుంటే గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడో ప్రాబ్లం ఉందనిపిస్తుంది. దీనివల్ల ఫస్ట్ దెబ్బతినింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ ఒకే ఒక గ్రోత్ ఇంజిన్. మనకు ఉన్న సర్వీసెస్, ఐటీ ఎకోసిస్టమ్, ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, మెయిన్ గా ట్యాక్స్ రెవెన్యూ అంతా ఈ ఒక్క సిటీ చుట్టే డెవలప్ అయింది కదా. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ ఆ సిటీ రెవెన్యూని కోల్పోయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. హైదరాబాద్ లాంటి అర్బన్ ట్యాక్స్ బేస్ ఉన్న సిటీ పోవడం వల్ల ఏపీకి ఒక పెద్ద స్ట్రక్చరల్ లాస్ వచ్చిందని, అది కంప్లీట్ గా రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా మారిపోయిందని స్వయంగా యూనియన్ గవర్నమెంట్ 2014-2015 రిపోర్ట్స్ లోనే క్లియర్ గా మెన్షన్ చేసింది. ఆ నష్టాన్ని కవర్ చేయడానికి 2014 ఫిబ్రవరి 20వ తారీఖున అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సీమాంధ్ర వల్ల టెన్షన్ తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ కి ఒక 5 ఏళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని, కొత్త క్యాపిటల్ కట్టుకోవడానికి ఫుల్ సపోర్ట్ చేస్తామని, రెవెన్యూ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కంపన్సేషన్ ప్యాకేజ్ ఇస్తామని ప్రామిస్ చేశారు. ఆ తర్వాత 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా 2015 నుంచి 2020 వరకు ఏపీకి 22,113 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇవ్వాలని రికమెండ్ చేసింది. దానితో పాటు అప్పట్లో క్యాపిటల్ కట్టుకోవడానికి ఒక 2,500 కోట్లు, వెనకబడిన ప్రాంతాల కోసం ఒక 1,050 కోట్లు కూడా ఇచ్చారు. కానీ ఒక స్టేట్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు, అసలు క్యాపిటల్ సిటీ లేనప్పుడు, గవర్నమెంట్ ఆఫీసులన్నీ కొత్తగా కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు సెంట్రల్ ఇచ్చిన ఈ ఫండ్స్ నిజంగా సరిపోతాయా అనేదే పెద్ద క్వశ్చన్. ఏపీ వైపు నుంచి చూస్తే ఆ కంపన్సేషన్ అసలు సరిపోలేదని వాళ్ళ వాదన. అదే తెలంగాణ వైపు చూస్తే విడిపోవడం వల్ల ఒక హిస్టారికల్ ప్రాబ్లం సాల్వ్ అయిందని, హైదరాబాద్ ఎకానమీ సిటీ ఓన్ కెపాసిటీ వల్లే గ్రో అయింది తప్ప బోర్డర్స్ వల్ల కాదనేది వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇదే టైంలో తెలంగాణ స్టార్టింగ్ పాయింట్ చూస్తే వాళ్ళకి ముందే ఎస్టాబ్లిష్ అయిన హైదరాబాద్ సిటీ దక్కింది. దానివల్ల ఐటీ సెక్టర్, మేజర్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్, స్ట్రాంగ్ ట్యాక్స్ బేస్ అన్ని వాళ్ళకి రెడీగా దొరికాయి. తెలంగాణ ఫస్ట్ డే నుంచే ఒక బలమైన పొజిషన్ లో ఉంటే ఏపీకి మాత్రం ఎక్కువ రూరల్ ఏరియాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ దక్కాయి. క్యాపిటల్ లేకపోవడం, గవర్నమెంట్ మిషనరీని వేరే చోటకి షిఫ్ట్ చేయాల్సి రావడం వల్ల ఫస్ట్ 10 ఏళ్లు ఏపీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఈ బడ్జెట్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఇంకో పెద్ద తలనొప్పి మన నీళ్ల గొడవ. కృష్ణా గోదావరి నదుల వాటర్ ఎలా పంచుకోవాలి, ప్రాజెక్ట్ రైట్స్ ఎవరికి ఉంటాయన్న దాని మీద ఈ 2026లో కూడా ఇంకా గొడవలు అవుతూనే ఉన్నాయి కదా. హిస్టారిక్ గా ఎవరికి ఎంత వాటా ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరికి ఎంత అవసరం ఉంది, మళ్ళీ ట్రైబ్యునల్ బేస్ చేసుకొని అలొకేట్ చెయ్యాలా వద్దా అన్న దాని మీద రెండు రాష్ట్రాల మధ్య కంటిన్యూస్ గా ఒక ఫైట్ నడుస్తూనే ఉంది. ఇదంతా చూస్తుంటే ఒక పక్క క్యాపిటల్ లేకుండా రోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్, దానికి తగ్గట్టే వాళ్ళ పబ్లిక్ డెప్ట్ జీడిపిలో 36% రేషియోకి చేరి ఏకంగా 7 లక్షల కోట్ల దాకా వెళ్తుంది. సరే, ఏపీకి క్యాపిటల్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి అప్పులు చేశారనుకుందాం. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, హైదరాబాద్ లాంటి రెవెన్యూ ఇచ్చే సిటీని చేతిలో పెట్టుకొని తెలంగాణ అప్పులు కూడా 5,62,000 కోట్లకి ఎందుకు చేరుకున్నాయి? ఎక్కడో పెద్ద తేడా కొడుతుంది కదా. ఈ డివిజన్ వల్ల
ఒకరు కంప్లీట్ గా గెలిచారు, ఇంకొకరు ఓడిపోయారని చెప్పలేం. ఫైనాన్షియల్ గా చూస్తే ఇమీడియట్ గా హైదరాబాద్ వల్ల తెలంగాణకి పెద్ద అడ్వాంటేజ్ దొరికింది. కానీ ఏపీకి ఆ మెగా సిటీని కోల్పోవడం వల్ల మొదటి 10 ఏళ్లు క్యాపిటల్ లేకుండా బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందులు పడింది. ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో ఏం జరగచ్చంటే ఏపీ ఒకే సిటీ మీద ఆధారపడకుండా డిఫరెంట్ ఇండస్ట్రియల్ హబ్స్ తో లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. అదే టైంలో 7 లక్షల కోట్లకు పైగా ఉన్న అప్పులు పెద్ద రిస్క్. ఇటు తెలంగాణ అప్పుల భారం 6 లక్షల కోట్లకు వెళ్తుందన్న ఫ్యూచర్ లో ఆర్థికంగా జాగ్రత్త పడాలి. అలాగే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పెండింగ్ లో ఉన్న వాటర్ షేరింగ్, ఆస్తుల పంపకాలు కూడా ముందు ముందు ఫైట్స్ కు దారి తీయవచ్చు. మీకేమనిపిస్తుంది? ఒక స్టేట్ కి ఒకే మెగా సిటీ ఉండటం కరెక్టా, లేక అన్ని ప్రాంతాలు డెవలప్ అవడం కరెక్టా? కింద కమెంట్ చేయండి. అలాగే మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.